హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నఫీ. ఇంకా మేమైతే అజ్మీర్ షరీఫ్ నుంచి ఆగ్రాకి అయితే రీచ్ అయ్యాము. మాకు అజ్మీర్ నుంచి ఆగ్రాకి జర్నీ అయితే 7 అవర్స్ పట్టింది. మేమైతే హోటల్స్ చూసుకొని రూమ్కి వెళ్ళేసరికి మాకైతే నైట్ 11:30 అయ్యింది. ఇంకా మేమైతే ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒకటే రూమ్ తీసుకున్నాము, ఎందుకంటే ఒక నైటే స్టే చేస్తాము కాబట్టి. ఇంకా మేము తీసుకున్న రూమ్ అయితే చూడ్డానికి బిగ్ బాస్ హౌస్ లాగా అనిపించింది. బిగ్ బాస్ హౌస్లో కూడా బెడ్స్ థీమ్ కొంచెం ఇలాగే అనిపిస్తుంది కదా, అందుకే మాకు కూడా బిగ్ బాస్ హౌస్లో లాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మేమందరం అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. వెహికల్స్ అయితే ఏం ఎలో ఉండదు లోపలికి కదా. తాజ్మహల్ అయితే మనకి 500 మీటర్స్ తర్వాత ఉంటుంది. ఇప్పుడు మనం అందరం అయితే 500 మీటర్స్ వరకు మేము నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనకైతే లోపలికి ఎలో చేయడానికి చెకింగ్ అయితే ఉంటుంది. ఆ చెకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే లోపలికైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్తే మనకైతే మెయిన్ గేట్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా మనం తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అయితే సైడ్ నుంచి మనకి తాజ్మహల్ అయితే కనిపిస్తుంది, చూసారా. ఇంకా మనం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ గేట్, దీన్ని రాయల్ గేట్ అంటారు. ఈ రాయల్ గేట్ లోపల నుంచి మనం అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళే కొద్దీ ప్రతి ఒక్క పార్ట్ చాలా బాగుంటుంది. వ్యూస్ కానీ అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్చరింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలామంది ఫారినర్స్ విజిట్ చేశారు. నేనైతే కొంతమంది ఫారినర్స్ని శారీస్లో కూడా చూశాను. శారీస్లో వాళ్ళైతే చాలా బాగున్నారు. ఫైనల్లీ ఇంకా తాజ్మహల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. తాజ్మహల్ని ఇంత దగ్గరగా చూస్తుంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇంత దూరం నుంచి కూడా దాని మీద ఉన్న లెటర్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. తాజ్మహల్కి అయితే మనం ఎటు చూసినా కూడా గార్డెన్, ఫౌంటైన్స్, వాటర్, అసలు మనం ఇక్కడ బ్యూటిఫుల్ నేచర్ని అయితే మాటల్లో అయితే చెప్పలేం, అంత బాగుంది. మనం తాజ్మహల్ని వీడియోస్లో పిక్స్లో చూసే కంటే కూడా రియాలిటీగా చూస్తే వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. మనమైతే ఇంకా తాజ్మహల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్ తీసుకుంటారు. బయట స్టార్టింగ్లో ఒక టికెట్ తీసుకుంటారు, ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇంకో టికెట్ తీసుకుంటారు. మనకైతే ఇక్కడికి నార్మల్గా అయితే పంపరు. మనకి షూస్కి సాక్సెస్ లాగా, గ్లౌజెస్ లాగా ఇస్తారు. మనం షూస్కి వేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. తాజ్మహల్ మొత్తం కట్టడానికైతే 22 ఇయర్స్ పట్టిందంట. 1632లో స్టార్ట్ చేస్తే 1653లో కంప్లీట్ అయిపోయిందంట. తాజ్మహల్ పైన ఇక్కడ కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి అరబిక్ లాంగ్వేజ్ అంట. ఇది కాలిగ్రఫీ స్టైల్లో డిజైన్ చేశారంట.
ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం లోపలికైతే వెళ్తాము. లోపల షాజహాన్ అండ్ ముంతాజ్‌ల సమాధులైతే ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ నుంచి కెమెరా అయితే లోపలికి ఎలో ఉండదు. ఇంకా ఇదంతా వ్యూ పాయింట్ అయితే తాజ్‌మహల్‌కి బ్యాక్ సైడ్. తాజ్‌మహల్ బ్యాక్ సైడ్ అయితే సన్‌సెట్ టైంలో ఫొటోస్ తీయడానికి చాలా బావుంటుంది వ్యూ అయితే. తాజ్‌మహల్ బ్యాక్ సైడ్ యమునా నది వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా! అక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది చూడ్డానికి. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నఫీ.